హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపా వ్లాగ్స్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఒంట్లో అస్సలు బాగాలేదండి, దాదాపు 1 మంత్ అవుతుంది. ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటా ఉన్నాను. సో అందరికి ఎలా ఉన్నారండి? నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి వెజిటేబుల్స్ అండి. ఆకుకూరలు ఎలా ఎక్కువ రోజులు వారం పాటు ఎలా ఫ్రెష్గా పాడవకుండా మురగకుండా ఎలా నిల్వ పెట్టుకోవాలో వీడియో చేయాలనుకున్నాను. సో వీడియో చేస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా మెంతికూర మొత్తం శుభ్రంగా పక్కకు తెంపుకొని పెట్టుకోవాలండి. అలాగే కొత్తిమీర కూడా తెంపుకొని పక్కన పెట్టుకోవాలి. నేను మొత్తం తెంపిన వీడియో మాత్రం తీయలేదు, ఎందుకంటే వీడియో లెంతీ అవుతుందని. ఈ బాక్సెస్ నేను అమెజాన్లో తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, సెట్ ఆఫ్ 3 అండి. ఎంత రేట్ పడిందో నాకు ఐడియా లేదు, చాలా డేస్ అని తీసుకొని. ఇలా అడుగున ఒక టిష్యూ వేయాలండి. శుభ్రంగా డబ్బాలన్నీ వాష్ చేసి డ్రై అయిన తర్వాత ఒకసారి క్లాత్తో తుడిచేసి డ్రై క్లాత్తోని ఇలా లోపల అడుగున ఒక స్టాండ్ ఇచ్చారు, వాటర్ అని కిందికి వెళ్ళడానికండి. అవి ఆ స్టాండ్ ఎందుకు స్టైల్కి ఇవ్వలేదు. అలా స్టాండ్ వేసి డైరెక్ట్గా వెజిటేబుల్స్ పెట్టొద్దు. ఇలా ఒక టిష్యూ వేయాలి. నేను ఇందాక చూపించాను కదా, డ్రై బాక్సెస్లోనే ఒక టిష్యూ వేసి ఇలా ఉల్లి ఆకును ఇలా పెట్టుకోవాలి. 1 వీక్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. నేను ఎప్పుడు ఇలాగే స్టోర్ చేసుకుంటాను. చాలామంది వెజిటేబుల్స్ తీసుకొచ్చి అసలు వాటిని శుభ్రం చేయకుండా కవర్లలో అలా వేసేసి పడేస్తారండి ఫ్రిడ్జ్లో. నిజం, నేను చాలామంది ఇళ్ళల్లో చూశాను. ఆ ఎక్స్ట్రా ఉంది అలా కట్ చేసి అందులోనే బాక్స్లో పెట్టేసేయాలి. పెట్టేసి పైనుంచి ఇంకొక టిష్యూ కవర్ చేసేసి లిడ్ క్లోజ్ చేయాలి. దాని బాక్స్ మూత పెట్టేసుకోవాలి. అయితే పైన ఏమైనా తేమొస్తే ఆ వాటర్ అంతా ఈ పైన ఉన్న టిష్యూ పీల్చేసుకుంటుంది. అడుగున వాటర్ మొత్తము అడుగునున్న టిష్యూ పీల్చేసుకొని 1 వీక్ వరకు 10 డేస్ వరకు ఆకుకూరలు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. మధ్యలో ఒకసారి మీకు టిష్యూ తడి అనిపిస్తే ఒకసారి చెక్ చేసి టిష్యూ మార్చుకోవచ్చు. మ్యాక్సిమం ఎక్కువ రోజులు ఎవరు ఉంచరు కదా అండి. తీసుకొచ్చినామంటే 1 వీక్ లోపల వెజిటేబుల్స్ మనము కర్రీస్ చేసేస్తాం కదా. 1 వీక్ చాలా అండి. 1 వీక్ కంటే ఎక్కువ ఫ్రిడ్జ్లో కూడా పెట్టొద్దు, అందులో ఉన్న పోషకాలన్నీ వెళ్ళిపోతాయి. పాలకూర అండి, సేమ్ ప్రాసెస్. అదే అడుగున టిష్యూ వేసేసి పాలకూర అందులోనే పెట్టాలి. మీకు టైం లేకుంటే ఇలా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇలా పెట్టేసి వెళ్ళొచ్చండి. వచ్చేంత మట్టుకు కూడా విలేజ్కి ఎక్కడికైనా వెళ్తే ఫ్రెష్గా ఉంటాయి. టిష్యూస్ మాత్రం 2 వేసి వెళ్ళండి. ఎక్కడికైనా ఒకవేళ వెళ్తే బై మిస్టేక్ అనుకోకుండా ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసుకుంటారు కదా, అలాంటప్పుడు ఇలా 2 టిష్యూలు వేసి పెట్టండి. నేను మాత్రం సింగిలే వేశాను. మీరు ఎక్కడికైనా విలేజ్కి వెళ్తే 2 వేయచ్చు, నో ప్రాబ్లం. ఇలా అడుగున టిష్యూ వేసి పెడితే 1 వీక్ వరకు అసలు ఆకుకూరలు అస్సలు పాడవండి. కొత్తిమీర, పుదీనా, పాలకూర కానీ, మెంతికూర కానీ, ఇలా స్ప్రింగ్ ఆనియన్, తోటకూర, గోంగూర ఏదైనా అండి, ఇలా మీరు శుభ్రంగా చేసి పెడితేనే అది చాలా బాగుంటుంది. మ్యాక్సిమం నేను చూశాను, నాకు తెలిసి నా వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు ఫ్రెష్ కూడా చేయరండి, అసలు శుభ్రం కూడా చేయరు. ఫ్రెష్గా తెచ్చి పెట్టేస్తారు, అలాగే ఉంటాయి. అలాగే కూరగాయలు పాడైతే అవి అలాగే డస్ట్బిన్లోకి వెళ్తాయండి. అని డబ్బులు పెట్టి తీసుకొచ్చి శుభ్రం చేసుకోకుండా అలా పాడేస్తే ఎందుకండి? ఇక డబ్బులన్నీ డస్ట్బిన్లో పాడేసినట్టే అవుతుంది కదా. సో మీరు ఇలా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీ దగ్గర ఇలాంటి బాక్స్లే కావాలని నేను చెప్పట్లేదండి. ఇంట్లో ఖాళీ డబ్బాలు ఏవైనా ఉంటాయి కదా, మనం తీసుకుంటాం కదా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు, అలాంటి డబ్బాలో అయినా కూడా అడుగున టిష్యూ వేసేసి ఆకుకూర పెట్టేసి పైన ఒక టిష్యూ వేసి పెట్టేయండి. కానీ మాత్రం ఆకుకూర మాత్రం పచ్చిగా ఉండకూడదండి. అది ఖచ్చితంగా ఫ్యాన్ గాలికి డ్రై అవ్వనివ్వండి. తడంతా పోయిన తర్వాత మాత్రమే మీరు ఇలా పెడితే అవి నిల్వ ఉంటాయి. అలాగే తడి తీసుకొచ్చి నేను పెట్టమన్నాను కదా పెట్టారనుకోండి, పాడైపోతుంది. తడి అసలు 1% కూడా ఉండకూడదు. మీ వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు వీడియోలో చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్లో ఉంది 1 వీక్ దండి, రైట్ సైడ్లో ఉంది ఫ్రెష్ది ఇప్పుడు తీసుకొచ్చింది. మీకు ఎక్కడైనా తేడా తెలుస్తుందా? అసలు తేడా తెలియట్లేదు కదా. 1 వీక్ అయిందండి. లెఫ్ట్ సైడ్లో ఉంది మాత్రం 1 వీక్ నుంచి ఆ బాక్స్లో పెట్టాను, నేను వాడుతున్నాను. ఇప్పుడు తీసుకొచ్చింది అందులోంచి తీసేసింది. ఇప్పుడు ఫ్రెష్ పెడుతున్నాను. ఇప్పుడు కొత్తిమీర పచ్చడి చేసేసుకుందామని తీసేసాను. 1 వీక్ ఖచ్చితంగా మీకు అలాగే ఫ్రెష్గా ఉంటుందండి. కానీ తడి మాత్రం ఫ్యాన్ గాలికి ఆరబెట్టండి. ఆరిన తర్వాతే అటు ఇటు టర్న్ చేస్తూ ఆరబెట్టిన తర్వాత మాత్రమే మీరు ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఉంటుందండి, లేకపోతే నిల్వ ఉండదు. అనుకుంటారు కదా, అలాగే తీసుకొచ్చి పెట్టేస్తే సరిపోదు. నేను దీన్ని ఫ్యాన్ కింద డ్రై చేశాను. అలా పైన ఒక టిష్యూ వేసి మధ్యలో ఇంకెప్పుడైనా టిష్యూ తడి అనిపిస్తే తీసేయాలండి. ఇలాంటి డబ్బాలు ఏవి ఉన్నా మీ ఇంట్లో ఎక్స్ట్రా ఉంటాయి కదా, అందులో మీరు పెట్టేసుకోవచ్చు ఆకుకూరలు. నా దగ్గర ఉన్న డబ్బులు మ్యాక్సిమం నేను పెట్టేశాను. ఇదిగో మిగిలిన బ్యాలెన్స్ కొత్తిమీర ఇలా జిప్లాక్ కవర్లో వేస్తున్నాను. అది కూడా ఫ్యాన్ గాలికి ఆరబెట్టిందేనండి. మీరు ఫ్యాన్ గాలి కింద ఖచ్చితంగా మీరు ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఏదైనా కూడా ఫ్యాన్ కింద ఫస్ట్ డ్రై చేయండి. తర్వాత మీరు ఇలా డబ్బాలో స్టోర్ చేస్తే అది ఫ్రెష్గా ఉంటుంది. డ్రై చేయకుండా స్టోర్ చేస్తే మాత్రం
ఏ ఆకుకూరైనా ఎక్కువ రోజులు ఉండదు, పాడైపోతుంది. ఇలాంటి డబ్బాల్లో మాత్రం స్టోర్ చేసుకోండి మీరు. చూస్తున్నారా 1 వీక్ బ్యాక్ తినండి ఇది. దాదాపు 5 రోజులు అయిందండి. మెంతికూర చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. 1 వీక్ అవ్వలేదు కానీ 5 డేస్ అయితే అయిందండి. చూస్తున్నారా ఇంకా ఫ్రెష్గా ఉంది, ఎక్కడ తడి లేదు. ఎందుకంటే తడి మొత్తం టిష్యూస్ పీల్ చేసుకుంటాయి. చూస్తున్నారా తడి కొంచెం అయిపోయింది, టిష్యూ చినిగింది. ఆ టిష్యూ నేను మార్చేస్తాను మళ్ళీ. మీకు చూపించడం కోసం బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. అది చిక్కుడుకాయ అండి. మీ దగ్గర బాక్స్లు ఉంటే మీరు చిక్కుడుకాయ కూడా స్టోర్ చేసుకోవచ్చు. నా దగ్గర లేవు, జిప్లాక్ బ్యాగ్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఏది స్టోర్ చేసినా ఏ వెజిటేబుల్ అయినా కూడా తడి మాత్రం ఉండొద్దు. ఒక కవర్, ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసి డ్రై చేసిన తర్వాత మీరు పెట్టండి. జిప్లాక్ బ్యాగ్లో అయినా బాక్స్లో అయినా పెట్టండి. మెయిన్ వెజిటేబుల్స్ పాడవడానికి రీజన్ ఏంటంటే తడిగా హడావిడిగా పెట్టేస్తుంటాము. అందుకే అలా పాడైపోతాయండి వెజిటేబుల్స్ అన్నీ. ఆకుకూరలు అయితే తొందరగా పాడైపోతాయి వాటర్ పదన ఉంటే. చూస్తున్నారు కదా నేను చిక్కుడుకాయ కూడా జిప్లాక్ బ్యాగ్లో వేసేసాను. క్యాబేజ్ అండి, క్యాబేజీ కూడా పైన ఒక ఈ లేయర్, ఆకు లేయర్ అనేది పాడైపోతుంది కదా ఎక్కువ రోజులు ఉంచితే. సో టిష్యూ ఇలా ఒక టిష్యూ తీసుకొని దీనికి రౌండ్గా చుట్టుగా టిష్యూని చుట్టేసి జిప్లాక్ బ్యాగ్లో వేసి పెట్టేయాలండి. 1 వీక్ వరకు చాలా బాగుంటుంది. క్యాబేజ్ కర్రీ, క్యాబేజ్ ఫ్రై, క్యాబేజ్ టమాటో కర్రీ, క్యాబేజ్ పకోడా ఏదైనా చేసుకోవడానికి బాగుంటుందండి. ఇలా పెట్టేసుకోవాలి. క్యాలీఫ్లవర్ చూస్తున్నారు కదా, క్యాలీఫ్లవర్ చాలా ఫ్రెష్గా ఉందండి. వీడియో సరిగా రాలేదు ఏమనుకోవద్దండి. అన్నీ నేనే చేస్తున్నాను కానీ పాప సరిగా తీయలేదు, తెలియదు కదా. సో ఎక్స్క్యూజ్ అండి, చేయండి. కానీ మీకు కాన్సెప్ట్ అయితే అందింది కదండి. సరిగా కనిపించలేదని మళ్ళీ తీసి మళ్ళీ పెట్టాను ఇక్కడ. సో అలా టిష్యూ మొత్తం ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకోవాలండి. క్యాలీఫ్లవర్ మాత్రం ఎక్కువ రోజులు నిల్వ ఉంచలేమండి, ఎందుకంటే అందులో పురుగులు అవుతాయి కదా. అందుకని 2 డేస్లో దాన్ని చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా అలా జిప్లాక్ బ్యాగ్లో పెట్టేసి, బ్యాగ్స్ కూడా జిప్లాక్స్ డ్రైగా ఉండాలండి, అలాగే పెట్టకూడదు. అల్లం అండి, అల్లం తీసుకొచ్చాను కదా, దాన్ని కూడా బాక్స్లో అడుగున టిష్యూ వేసాను, పైన టిష్యూ వేసానండి. ఆ పైన టిష్యూ వేసి పెట్టేస్తున్నాను. ముల్లంగి అండి, బాక్సులు అయిపోయినాయి, ఇంకా నా దగ్గర లేవు. డ్రై ముల్లంగి మొత్తం డ్రై చేశాను, నీట్ చేసి శుభ్రం చేసి కవర్ని కూడా డ్రై చేసి అందులో ముల్లంగి వేసేసి జిప్లాక్ చేసేసాను. ఏ వెజిటేబుల్ అయినా మీరు తడి తుడవండి, తడి తుడవకుండా అలాగే పెట్టకండి. చేయి పెట్టినప్పుడు అంతా ఇరిటేటింగ్ అవుతుంటుందండి. కొందరు అలాగే తడి బ్యాగ్లోనే తడి ఆకుకూరలే అన్నీ అలాగే వేసేస్తారండి, ఎట్టి చేసేస్తారు కొందరు. అదేంటో నాకు తెలియదు కానీ మీరు ఇలా చేసుకోండి. చాలా ఫ్రెష్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది, హైజీనిక్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్. నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో మాత్రం ఏమి చూపించలేదు. ఆల్రెడీ ఫ్రిడ్జ్ మొత్తం ఫుల్ బ్లాక్ అయిపోయిందండి. ఇంకా నేను ఏమి చూపించాలి, వీటిని అడ్జస్ట్ చేసి పెట్టాను. ఎంత పెద్ద ఫ్రిడ్జ్ అయినా మనకి సరిపోదండి, ఏం చేస్తాం, ఇంకా అడ్జస్ట్ కావాలి తప్పదు. ఇంకా పెట్టేశాను. ఇప్పుడున్న ఫ్రిడ్జ్ అయితే నాకు సరిపోతుందండి, ఎందుకంటే పాత ఫ్రిడ్జ్ తీసేసి కొత్తది తీసుకున్నాను. సో అలా చూస్తున్నారు కదా, జిప్లాక్లో తడి లేకుండా, ఆకుకూర తడి లేకుండా ఇలా స్టోర్ చేసుకుంటే కూడా 1 వీక్ ఉంటుందండి. కానీ జిప్లాక్ కవర్స్ కాబట్టి ఒక 2-3 రోజుల్లో వండేసేయాలి, లేకపోతే తడి వెళ్ళిపోతుందండి కవర్లోకి. నేను ఇంకా బ్యాలెన్స్ మిగిలింది అది వండేద్దామని అలా కవర్లో పెట్టాను. చూస్తున్నారు కదా ఇలా. టమాటోలు మాత్రం నేను కడిగేసి శుభ్రంగా అవి తుడిచేసి ఒక ట్రేలో పెట్టుకుంటాను. అది చూపించలేదు. ఎందుకు చూపించలేదంటే రీజన్ చెప్తానండి. నాకు అస్సలు ఓపిక లేదు. 1 మంత్ నుంచి నేను సివియర్గా చాలా హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నానండి. క్రిస్మస్ వస్తుంది కదా, ఇల్లంతా క్లీన్ చేశాను. నాకు డస్ట్ ఎలర్జీ, డస్ట్ పడదు. అస్సలు ఓపిక లేకుండా అయిపోయిందండి. ఎందుకో సడన్గా థాట్ వచ్చింది, ఎలాగో క్లీన్ చేస్తున్నాను కదా అని చూపించాను. ఈ వీడియో తీయడానికి దాదాపు 5 గంటలు పట్టిందండి, సర్దుకుంటూ షూట్ చేయడానికి. ఎందుకంటే ఓపిక లేదండి, కాసేపు కూర్చోవడం, కాసేపు వెళ్ళి పడుకోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ తీయడం, ఇలాగే అయిందండి. 5 గంటలు అయితే పట్టిందని ఇంత ప్రయాసపడి తీశాను కదా. ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే. అస్సలు ఓపిక లేకపోయినా వీడియో షూట్ చేశానండి. 1 మంత్ నుంచి నేను అసలు సరిగా వీడియోస్ తీయట్లేదు, చెప్తున్నాను కదా, చాలా సఫర్ అవుతున్నాను హెల్త్ ఇష్యూస్ వల్ల. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.